నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ఆరాధించడానికి మరి దేవుడు మనందరం కూడా ఇక్కడ చేర్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని చెప్పబడిన మాటలు కూడా మనం చక్కగా విని దాని ప్రకారం మనందరం కూడా ఆరాధించుకోవడం చాలా మంచిది. దానిలో భాగంగా మొదటి సమయం గ్రంథం 17వ అధ్యాయం, మొదటి సమయం గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం చదువుకుంటాం. మొదటి సమయాలు అందరికీ 17వ అధ్యాయం 47వ వచనం చదవండి. అప్పుడు యెహోవా ప్రతి చేతను ఇట్టి చేతను రక్షించువాడు కానీ ఈ దుండగులందరూ తెలుసుకుందురు యుద్ధము యెహోవాదే. చాలు, యుద్ధము యెహోవాదే అనే మాట అండర్లైన్ చేసుకున్నాం. యుద్ధము యెహోవాదే. ఈ మాట ఎవరితో చెప్తున్నారంటే దావీదు గొల్యాతుతో చెప్తున్నాడు. దావీదు ఒక విశ్వాసి అపవాదితో చెప్తున్న మాట. ఏమాటంటే యుద్ధము యెహోవాదే. చూసారా? మరి బైబిల్ ప్రకారం విశ్వాస జీవితంలో యుద్ధం కేవలం మనుషులతో కాదు. కొంచెం బాగా అర్థం చేసుకుంటే క్లియర్గా ఆత్మీయంగా లోపల ప్లస్ విశ్వాస సంబంధమైన యుద్ధాలు చాలా ఉన్నాయి. చాలా యుద్ధాలు ఉన్నాయి. ఒక్కొక్క యుద్ధాన్ని మీకు పరిచయం చేస్తారు, ఒక్కొక్క యుద్ధాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటారు. ఆ యుద్ధంలో దేవుడు మనం ఏ విధంగా కాపాడుతూ ఉన్నాడో మీరు ఆలోచించుకోండి. మనం ఎదుర్కొంటున్న యుద్ధాలు మొత్తం వీలైతే 10 యుద్ధాలు చెప్తారు. 10 యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు. పాకిస్తాన్తో ఇండియా యుద్ధం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? భయం అన్నమాట. కానీ ఆ యుద్ధాలు మనం భయపడలేదు. ఆ యుద్ధాలు కేవలం మన శరీరం మీద దాడి చేస్తాయి, మన కుటుంబాల మీద, మన ప్రాంతాల మీద దాడి చేస్తాయి. కానీ ఇప్పుడు మనం కొన్ని యుద్ధాలు చెప్పుకుంటాం చూడండి. ఇవి చాలా మంది కూడా తెలియదు. అయితే యుద్ధము యెహోవాదే. అంటే ఈ యుద్ధంలో మనం ఓడిపోతామా గెలుస్తామా? ఈ యుద్ధంలో మనం గెలవాలంటే ఏం చేయాలి? ఈ యుద్ధంలో ఓడిపోవాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయకపోయినా ఓడిపోతాం ఖచ్చితంగా. గెలవాలంటేనే మనం ఏం చేయాలంటే వ్యూహాలు రచించాలి. ఒక యుద్ధంలో గెలవాలంటే పథకం వేయాలి, ప్లాన్ చేయాలి. అయితే మాకు ప్లాన్ లేదు, పథకం లేదు. కేవలం యేసు ప్రభువునందు విశ్వాసం వస్తే యుద్ధంలో మనకి ఏమొస్తామో విజయం వస్తుంది. అదే చెప్పింది, లోకమును జయించినది మన విశ్వాసమే అని యోహాను రాసిన పత్రికలో మొదటి వారం. లోకమును జయించినది మన విశ్వాసమే. చాలా. ఇప్పుడు యుద్ధాలు పరిచయం చేసుకున్నాం. మొదటి యుద్ధం పేరు, ఒక్కొక్క యుద్ధం బైబిల్లో చెప్పి యుద్ధం పేరు కూడా పెట్టాం. సుమారు తక్కువ చదువుకోవడం. రోమపత్రిక 15వ అధ్యాయం, రోమపత్రిక 7వ అధ్యాయం 15 నుంచి చదువుతాం. 15 నుంచి 15వ వచనం నుంచి మీరు చదువుతున్నప్పుడే మీకు అర్థం కావాలి ఆ మాట అనమాట. అట్లాంటి మాటలు నేను చదవండి. నేను ఏదైనా నేను చేయునది నేను చేసేది నేను ఎరుగును, నేను నిశ్చయించినది చేయక ఏదైతే నేను చేయాలనుకున్నానో అది చేయకుండా ఏదైతే నాకు ఇష్టం లేదు అదే చేస్తాను. నేను నాకు అసలు ఇష్టం లేని పనులు నేను ఎక్కువ చేస్తాను. ఈ మధ్య కొంతమంది తప్పు చేసేటప్పుడు ఆ తప్పు మీకు ఇష్టం లేదు అయినా చేస్తారు. ఏమనుకోవాలని? అది తప్పని తెలుసు, చేయకూడదని తెలుసు, అయినా అది అందరూ ద్వేషిస్తున్నారు. చివరికి దీనికి కూడా అది అసహ్యంగా ఉంది. కానీ ఏం చేస్తుంది? వాళ్ళు అంటారు చేయక తప్పట్లేదు అంటారు. చూడండి ఎంత ఆశ్చర్యం మాట. అదేంటో కూడా చెప్తాను. చదవండి. నేను చేసిన ధర్మశాస్త్రము
శ్రేష్టమైనది నట్టు ఆ. ఒప్పుకొనుచున్నాను. ఆ. కావున అవునా ఇకను ఉమ్. దాని చేయునది ఆ. నా యొద్ద నివసించు నా యందు నివసించు పాపమే. అక్కడ విషయాన్ని పాపమే. మొట్టమొదటి యుద్ధం ఏంటి తెలుసా? పాపంతో యుద్ధం. మన యుద్ధం ఏంటి తెలుసా? ఉదయం తెలిసిన కాడి నుంచి రాత్రి పూర్ణ దాకా యుద్ధం చేయాలి చెప్పండి, పాపంతో. నిజమా కాదా చెప్పండి? పాపంతో యుద్ధం చేయాల్సి వస్తాం. ఇది మామూలు యుద్ధం కాదు. అయితే విచిత్రం చెప్పిన యుద్ధం 4 కాలం. అది గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. పాపంతో నువ్వు పోరాడి గెలవగలవా? ఆలోచించుకోవడం. దేవుని పక్కన పెట్టి దాని మీద జయించుకుంటారు, ఓడిపోతాం. అంటే మనుషులు ఈరోజు ఇది చేయకూడదు అంటే 2 సెకండ్లో పాపం చేయగలవాడు. అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, చెడు ఆలోచనతో మనం పోరాటం చేస్తాం. చెడు ఆలోచనలు ఎన్ని వస్తాయో మన మైండ్లోకి కౌంట్ చేసుకోవాలి. పిల్లలు కూడా చెడు ఆలోచనలు ఎన్ని వస్తున్నాయో ఒక వరం అడుగుతా ఉంటాం దేవుడికి, ప్రభా చిత్తమైతే ఒక వరం దయచేయాలి. ఎవరెవరు ఏమో ఆలోచిస్తున్నారు అవన్నీ వాళ్ళ పొరల మీద కనపడాలి అన్నారు. నాకు ఆ వరం దయచేయి ప్రభా అని నిజంగా ఎవరైనా అడిగాను అనుకో, దేవుడు నాకు ఇచ్చాడు అనుకో, అప్పుడు నేనంటే మామూలు భయపడదు కదా నిజంగా. ఇప్పుడు అంటే కీర్తన చూడాలి, కీర్తన దృష్టి మీద తప్పుడు అమ్మాయి ఏమనుకుంటుంది మొత్తం అలాంటి చదివేస్తాను. అంటే అప్పుడు అందరూ దయచేసి చదవదు అని చెప్పేసి నన్ను మంచిగా చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు నేను బ్లాక్ మెయిల్ కూడా చేస్తాను మిమ్మల్ని తీసుకున్నాడు పడేలాగా. వెంటనే చూసారు అందుకే ఎవరు తెలియదు, మనకే తెలుస్తూ ఉంటే దేవుడు తెలుస్తూ ఉంటాం. కానీ మనం చాలా చెడు ఆలోచనలతో పోరాటం. ఇంకా చెప్పాలంటే శరీర ఆశలతో పోరాటం. శరీర ఆశలు. అందుకనే చూసారు ఎంత భయంకర విషయం. పాపంతో యుద్ధం భయంకరం. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతాం, అదుపులో పెట్టుకోవాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతాం. ఎందుకో మరి అబద్ధం చెప్పాలనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఒక మాట చెప్పాలంటే పాపంతో ఎంత 25 వరకు చదువుకోవచ్చు. 25 వరకు చదివించిన టైం లేదు కానీ చదువుకుంటే ఇక్కడ జరిగేది ఏంటంటే మనం ప్రధానంగా చేసే పోరాటం ఏంటో తెలుసా? యుద్ధం. పాపంతో యుద్ధం. అయితే మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకు తెలుసా? ఆశ్చర్యమైన రీతిలో నిజంగా యుద్ధం అంతకాదు, దేవుడే మన యుద్ధంకి. అవును, పాపం మనలో ఉంది, దేవుడు కూడా మనం నివాసం సాగించాడు. ఇప్పుడు మనలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు, పాపం ఉంది. నిజమమ్మా, మనలో పాపం ఉంది, దేవుడు ఉన్నాడు. అచ్చంగా దేవుడు అనుకుంటారా? అసలు మీలో కూడా, అవును మాలో కూడా. రోజు ప్రార్థన చేస్తారు, 12 గంటలు ప్రార్థన చేస్తారు రోజుకి. అవును కూడా అసలు అచ్చంగా అసలు దేవుడిలోనే ఉంటుందంట. అవును కూడా ఉంటుంది, అవును కూడా ఉంటుంది. ఎవరెవరు ఉంటారు? పాపం ఉంటుంది, దేవుడు ఉంటాడు. అయితే ఏం చెప్పి చెప్పినా 2 కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. 2 అసలు నిజం చెప్పండి, మీరు దేవుడే గెలుస్తారు కదా ఖచ్చితంగా. అలాగే యుద్ధం మనం ఎప్పుడైనా సరే నాది కాదు నీది యుద్ధం అన్నప్పుడు గొల్యాతుతో దావీదు పోట్లాడడానికి వెళ్ళినప్పుడు ఏమని చెప్పాడు చెప్పండి? యుద్ధం ఎక్కువవాలి అన్నాడు. చివరికి జరిగిందండి, గొల్యాతు ఓడిపోయాడు. ఇప్పుడు పాపంతో యుద్ధం చేసేటప్పుడు ప్రభా యుద్ధం నీదే ప్రభా అని అన్నాడు. పాపం ఈజీగా ఓడిపోయింది, మనం ఏం చేయకపోతాం. నిజంగా ఇది మొదటి యుద్ధం. ఇది ఎప్పుడూ ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోండి. ఇక 2వ యుద్ధం పేరు కూడా చెప్తాను, చదవండి. యాకోబు రాసిన పత్రిక. అది మీరు తర్వాత 15 నుంచి 25 వచనాలు చదువుకుంటే ఇంకా క్లారిటీ కావాలి. అక్కడ వచ్చిన వరకు చెప్తే నాకు సమయం సరిపోతుంది కనుక నేను ముందుకు వెళ్ళిపోతాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 15. 14 15. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశల చేత ఎడవబడి మరులు కల్పబడిన వాడే శోధింపబడును. చాలు. ఇది 2ది తెలుసా? శోధనలతో యుద్ధం. శోధనలు పాపం మీ చేత చేయించాలని ఆకర్షణీయంగా కనపడుతుంది చుట్టూగా. పాపం చేయమని ఆకర్షణ ఎక్కువైపోయింది లోకంలో. పాపాన్ని ప్రేరేపించే లోకంలో ఎన్నోన్నాయి తెలుసా? కోపాన్ని రెచ్చగొట్టే ఎన్నోన్నాయి తెలుసా లోకంలో? అసలు కోపాన్ని కంట్రోల్ చేసే కనపడలా, కోపాన్ని రేపే కనపడదు ఎక్కువగా. నువ్వు పాపం చేయి అన్నయ్య ఎక్కువైపోయింది లోకంలో. అంటే అందుకే చెప్తున్నాడు, పాపం చేయమని ఆకర్షణ
దేవుని చిత్తాన్ని విడిచిపెట్టకుండా ఒత్తిడి జరుగుతుంది. దేవుని చిత్తం చేయకపోయినా పర్లేదు, దేవుని ఇష్టం జీవించుకున్నా పర్లేదు, ఒక ప్రెషర్, బయట నుంచి ప్రెషర్ జరుగుతాము. అది భయంకరమైన ఒత్తిడి. చెడు స్నేహితులు, బ్యాడ్ ఫ్రెండ్స్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ప్రభావం ఈరోజు ఎంతమంది పనిచేస్తుంది చెప్పండి? లేదా బ్యాడ్ ఫ్రెండ్స్ లేదా? వాళ్ళ ప్రభావం పిల్లల మీద ఎంత ప్రభావం చేస్తుంది అంటే తప్పు చేయాలి అని ఒక శోధించబడ్డం. అందుకే శోధనలపై యుద్ధం అది రెండోది. శోధనలతో యుద్ధం. పాపంతో యుద్ధం ఒక పక్కనైతే, పాపం చేస్తూ ఉండటం ఒక యుద్ధం అయితే, రెండోది చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. చూసారు యుద్ధాలను భయంకరంగా. కానీ గుర్తుపెట్టుకోండి, శోధన సహించుకోవడం మీరు. శోధనలో దేవుడు మనకి ఏం చేస్తారని చెప్పాడు? సహాయం చేస్తారని చెప్పాడు. అవి ఆ వాక్యాన్ని చూపించలేక పాపం మీద మనకు విజయం ఇస్తానని చెప్పాడు దేవుడు. మీకు తెలుసలేదు, శోధన మీద కూడా విజయం ఇస్తానని చెప్పాడు దేవుడు. చదవండి వాక్యంలో ఎప్పుడు పద్ధతిలో శోధనలో ఎప్పుడు పద్ధతి 2వ అధ్యాయం 18వ వచనం. చూసారా, శోధనలతో మనం చేస్తున్నప్పుడు శోధించబడే వారికి ఏం చేస్తానంటాడు దేవుడు? అందుకే యుద్ధం ఎవరు చెప్పండి? యెహోవావే. ఏ శోధన కూడా నిన్ను ఏం చేయలేదు, ఏ పాపము నిన్ను ఏం చేయలేదు. పాపంతో యుద్ధం చేస్తున్నాం, శోధనతో యుద్ధం చేస్తున్నాం, కానీ యుద్ధం మాత్రం మందు కాదు. ఎవరు చెప్పండి? యెహోవావే. అప్పుడు ఖచ్చితంగా గెలుపుతామా? అందుకే యేసుప్రభు పరలోకం నుంచి భూలోకి వచ్చాడు. యుద్ధంలో మనం ఓడిపించడానికి కాదు, గెలిపించడానికి వచ్చాడు. మనం ప్రభువు నమ్ముతున్నాం కాబట్టి ఎంత సంతోషం తెలుసా? ఈ పాపాలు, ఈ శోధనలు నన్ను ఏం చేయలేవు. మూడో యుద్ధం కూడా చూస్తాను చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. మార్కు 9:24. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాడి తండ్రి నమ్ముతున్నావా? నాకు నమ్ముతున్నాను. అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని వ్యక్తంగా చెప్పాను. అంటే మూడోది అవిశ్వాసంతో యుద్ధం. అవిశ్వాసంతో కొన్నిసార్లు మీకు సందేహం వస్తాం, నిజంగా దేవుడు నిజంగా పనిచేస్తున్నాడా? ఇంత ప్రార్థన చేస్తున్నాడు, నాకు కార్యం జరగట్లేదు. ఇంకా చెప్పాలంటే ప్రార్థన జవాబు ఎందుకు ఆలస్యం అయిపోతుంది? ఎన్ని అనుమానాలు. మీరు బాగా ప్రార్థన చేస్తాను కదా, ఎందుకు ఈ అబ్బాయికి రావాలి? ఈ అబ్బాయి ఏం తప్పు చేస్తున్నాడు? రోజు ప్రార్థన చేసుకున్నాడు, వాక్యం చదువుకున్నాడు, చర్చికి వెళ్తున్నాడు, మరి ఆనందంగా ఉంటాడు, చదువు. ఎందుకు ఈ రావాల్సింది ఈ అబ్బాయికి? వస్తనే లేదా? రావాలి మనం చూసారు అక్కడ జరిగిందా లేదా? ఇప్పుడు వాళ్ళ ఆవిడ అనుకుంటుంది, అసలు ఏంటంటే మీరు అందరూ ప్రార్థన చేస్తే పడిపోయాడండి. దేవుని కార్యం మీకు అర్థం కావాలి. అక్కడ అవిశ్వాసం ఉంచుకోవడం. అంటే నేను అవిశ్వాసం యుద్ధం చేస్తున్నాం. మనం కూడా చాలాసార్లు మనం అనుకునే కాక రివర్స్ జరుగుతామండి. అది మీకు ఇప్పుడు తెలియదు నిజంగా. కానీ అవిశ్వాసంతో మనం యుద్ధం చేస్తున్నప్పుడు మేము కాదు ప్రభావం. అందుకే ఆ వ్యక్తి మూర్ఛలోకంతో పడిపోయిన ఆ పిల్లలను తీసుకొస్తే నువ్వు నమ్ముతున్నావు అని అడిగితే నమ్ముతూ నీ వల్ల అయితే చెప్తే దేవుడు నాకు అపనమ్మకం కూడా సహాయం చేయాలి. ఎందుకంటే పెద్ద పోరాటం అయిపోయింది. ఇప్పటికే తిరిగి వచ్చాను, ఈ అబ్బాయి బాగుపడలేదు, నువ్వు కూడా బాగు చేస్తున్నావు, డౌటే అంటాను వచ్చి. ఇప్పుడు అంటాడన్నమాట ఈ మాట. ఈరోజు మనం కూడా నిజంగా అవిశ్వాసం ఎంత యుద్ధం చేస్తున్నామో తెలుసాము. మనం కొన్ని పరిస్థితులు చూస్తాము. ఇది మూడో యుద్ధం. కానీ దేవుడు యుద్ధం ఎవ్వాలని చెప్తే అవిశ్వాసం లేకుండా మీకు సహాయం చేస్తాడు దేవుడు. 4వ యుద్ధం చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు ఈ యుద్ధాలను కాపాడుతున్నాడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల తిరిగి తరం గల ఆత్మను ఇవ్వలేదు. చాలు. ఇప్పుడు 4వ యుద్ధం భయంతో చేస్తున్నాం. మన యుద్ధం భయంతో యుద్ధం. భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో నీకెందుకో మా ఫ్యూచర్ ఇప్పుడు పరిస్థితి నీకు తెలియదని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తావు. ఎందుకు ఒకసారి భయపడుతున్నావు అంటే ఏముంటుంది, రేపు 1 రోజు ఎలా ఉంటుందో.
కొన్నిసార్లు జీవితంలో మనం ఓడిపోయినప్పుడు అపజయం అనే ఒక భయం ఉంటుంది మనకి. రకరకాల భయాలు. ఈ లోకంలో మనం విశ్వాసం మనం ఎన్నిసార్లు భయాలతో పోరాటం చేస్తున్నాం, కానీ ఎన్ని భయాల నుంచి దేవుడు మనం విడిపిస్తున్నాడు. నిజంగా ఇప్పటికే విడిపించాడు చాలా భయాల నుంచి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. అవును ప్రభు, నాకు కలిగిన భయాలు ఎన్నున్నాయి ప్రభు, అన్నింటి నుంచి నన్ను విడిపించావు. కారణం ఇన్ని భయాల నుంచి దేవుడు నిన్ను ఎందుకు విడిపించాడు? యుద్ధము యెహోవాదే. ఇప్పుడు కూడా ఇంతవరకు దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు, ముందుకి కాపాడుతూ వచ్చాడు. ఏ భయము నీకు ఏమీ చేయదు చెప్పాడు కదా దేవుడు. ఏ భయములకు నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎన్నిసార్లు దేవుడు చెప్పాడు తెలుసా? అందుకే నీకు ఏముందంటే 4 భయంతో యుద్ధం. కొంతమందికి అసలు ఉద్యోగం చదువుతున్నాను, ఉద్యోగం వచ్చిందా లేదు, పరీక్షలు రాస్తున్నాను, పాస్ అవుతానా లేదా, ఇది చదవడానికి ఇప్పుడే భయం. చూడడం ఇది ఒక భయం. రకరకాల భయాలు. మీరేం భయపడద్దు, యుద్ధం దేవుడు ఆయన చూసుకుంటాడు. ఐదో భయం 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17 నుంచి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచ్చిందా? 17, 16. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకుని లోకంతో యుద్ధం. ఇప్పుడు ఏంటి తెలుసా? మనుషులు సంతోష పెట్టాలా, దేవుడు సంతోష పెట్టాలా? మనుషుల సంతోషం వర్సెస్ దేవుని సంతోషం. వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, దేవుడు ఏమనుకుంటాడో అసలు అనుకుంటున్నావా? అసలు మీకు ఒక విషయం తెలుసా? మేము బైబిల్ స్టడీ చదువుతున్న వాక్యంలో మార్క్స్ వార్త చూడండి, ఎంత భయంకరమైన విషయం జరిగిందో. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 26 వచ్చిన. రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొని బొట్టు నిమిత్తమును తానుతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అనునొందక పోయెను. ఏంటిది ఇక్కడ విషయం? ఏంటి తెలుసా? ఏ రోజు రాజు ఉన్నాడు, అతని పుట్టినరోజు అప్పుడు నాట్యం ఆడుతున్నారు. ఎవరు? హేరోదియా అనే ఒక బాగా సంతోషపరిచింది అన్నమాట. సంతోషపరిస్తే అప్పటికి హేరోదికి బాప్తిస్మ యోహాను అంటే కొంచెం భయం ఉంది. ఆయన మంచి సేవకుడు, నీతి గల సేవకుడు అని ఉంది ఆయన లోపల. అందుకని చాలాసార్లు ఆయనతో జాగ్రత్తగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు పంపిన సేవకుడు అనుకుంటున్నాడు. ఈలోపు హేరోదియా ఒకరోజు ఏమన్నాడంటే, హేరోదుతో నీ సహోదరుని భార్య చేసుకోవడం అన్యాయం అని హెచ్చరించాడు. హేరోదు మ్యారేజ్ చేసుకుంటాడు, వాళ్ళ బ్రదర్ వైపు మ్యారేజ్ చేసుకుంటాడు అన్నాడు. అది నీకు అన్యాయం అని చెప్తాడు అన్నాడు. చెప్తే ఆ భార్య అది మడిలో పెట్టుకోండి. ఆ కూతురు వాళ్ళ భార్య ఒక అమ్మాయి ఏం చేస్తుంటే అక్కడ నాట్యం చేస్తుంటే వెంటనే ఏం జరిగింది తెలుసా? నీకు ఇష్టమైంది అయితే నడుగు అంటాడు. అప్పుడు అడిగితే ఏమైంది? వాళ్ళ అమ్మగారిని అడుగుతా అన్నమాట. అడిగి ఏం కావాలని అడిగితే ఏం తీసుకురామంటది? బాప్తిస్మ యోహాను చెరసాలలో ఉన్నాడు, తల కొట్టించి తీసుకురామంటే వాస్తవం చెప్పాలంటే బాప్తిస్మ యోహాను తల కొట్టించాలంటే ఈయనకి ఇష్టం లేదు. ఎవరికి? రాజు గారికి. ఇప్పుడు మీరు చదివిన మాట అదే, ఇష్టం లేదు. కానీ మీరు చదివిన 26 వచనంలో రాజు బహుగా దుఃఖపడిను, కానీ తాను పెట్టుకున్న ఒట్టు నిమిత్తము తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తము. వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, పక్కనోళ్ళు ఏమైనా అనుకుంటారని చెప్పేసి నిరపరాధి నిర్దోషి అయిన బాప్తిస్మ యోహాను తలను గుర్తించి తీసుకురావాలన్నమాట. చూసారు? వీళ్ళు నాతో కూర్చున్న వాళ్ళు ముందు నేను మాటించాను కదా, ఏదైనా ఇస్తానని చెప్పేసి ఇప్పుడు అమ్మాయి వచ్చి బాప్తిస్మ యోహాను తారడిగింది. ఇప్పుడు నేను ఇవ్వకపోతే ఏంటి వచ్చే నష్టం ఏంటి? ఇవ్వకపోతే వచ్చింది అమ్మో వీళ్ళందరూ అనుకుంటారు నేను రాజుగారు కదా. ఇక్కడేనమ్మా మనకు జరుగుతున్న విషయం. యుద్ధం, లోకంతో యుద్ధం. చూసారు? లోకము నిజంగా నేను అలపని ఏం చెప్పినా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ఇది నిజంగా మనకు రోజు యుద్ధం కాబట్టి ప్రతిరోజు ఏమో సీను చూసి కాకపోతే సీను అనుకుంటాడేమో అని నాకు లేదమ్మా సీను అనుకోడు. వెళ్తే అంత సీను కల్పించకపోతే వాళ్ళు వెంటనే ధనలక్ష్మి వీళ్ళందరూ చూడడం పాస్ట్ గారు కూడా అందరూ చెప్తాడేమో, షాప్లో కూడా అందరూ చెప్తాడేమో. ఎందుకంటే సీను అంటే నాకు మొహం లేదన్నాడు రోజు.
ఒకటే మాట నిజంగా చూసారు. అంటే ఏమనుకుంటుందేమో, రజిత ఏమనుకుంటుందేమో అంటే నవ్వాలి కదా. రజిత ఆ కోపం ఉంది, అది ఏం చేస్తాను చెప్పండి, నవ్వాలి. లేదమ్మా మీకు వీటితో పోరాటాలు, మామూలు పోరాటాలు కాదు, దీన్ని లోకంతో, లోక ప్రభావంతో పోరాటం చేయాల్సి వస్తుంది అని ఈ విషయంలో దేవుడే మనకు తప్పిస్తున్నాడు. లేదంటే ఏమి పదం అనిపిస్తున్నాడు ఒకసారి. లోకంతో యుద్ధం ఇది, అదే చెప్తారు. లోకంలో ఉన్న వాటికంటే ఉన్న వాటిని ఏమి ప్రేమించదు. లోకంలో ఉన్న విలువ నుండి దేవుని దృష్టిలో ఉన్న విలువలు ఉంటాయి. రెండింటి ఫైటింగ్ జరుగుతుంది. నీకు నిజం చెప్పు, లోకస్తుల యొక్క విలువలు కావాలా, దేవుని యొక్క విలువలు కావాలా? మనం కోరుకున్న దాని పట్ల జీవించాలి. అది యుద్ధం జరుగుతా ఉంటుంది. మనకేమో అది కావాలి, ఇది కావాలి, లోకల్ ఫైట్. ఇది లోకంతో యుద్ధం అనమాట. ఇప్పుడు మొత్తం ఎన్ని యుద్ధాలమ్మా? 6వ యుద్ధం. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11-12 ఇస్తారు. 6వ యుద్ధం చూడండి, ఈ యుద్ధాలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11-12. అంటే అపవాదిని వాడి తంత్రాలు అన్నాడు కదా. అంటే సాతాను యొక్క వాటిని ఏమంటారంటే వ్యూహాలు, సాతాను వ్యూహాలతో రోజు సాతాను మనం పడగొట్టాలని ఇన్ని తంత్రాలు వేస్తాడు తెలుసా. సాతాను తంత్రాలతో యుద్ధం, సాతాను వ్యూహాలు కూడా అనుకోవచ్చు. సాతాను తంత్రాలతో ఎన్ని యుద్ధాలు తెలుసా. నిరుత్సాహపరుస్తాడు చాలాసార్లు మనల్ని. దేవుడిని చక్కగా ఆరాధించి నువ్వు ఆనందిస్తున్నావు, ఎవరైనా ఒక మాట అంటారు నేను అదే పడుకుంటావు. అంత ఆరాధన చేసావు, ఏమైపోయింది? ఒక చిన్న మాట అంటే చాలు, ఏమైంది? నీ భర్తే కదా అంతే ఒక మాట, ఏమైంది నీకు? నేను పండంటే పండు, నువ్వు ప్రార్థన చేసుకొని చేసుకోను, అప్పటికప్పుడు నిరుత్సాహం అయిపోతారు ఏంటో. ఇది సాధారణ మీ పట్ల ఏం చేసి తెలుసా, ఒక వ్యూహం వేశాడు. నేను ఎలా నిరుత్సాహపరచాలో వాడికి బాగా తెలుసు, నేను ఎలా డిస్కరేజ్ చేయాలో వాడికి బాగా తెలుసు. అందుకే నేను డిస్కరేజ్ చేసే విషయాలు వస్తాయి బయటికి. ఆ మాట అంటే వెంటనే నువ్వు అవుట్ పెట్టి తెలుసా, ప్రార్థన చేస్తావు, డూప్ ప్రార్థన చేస్తావు, అయిపోయింది ఎంతో ఏదైతే. అట్లా కానివ్వకుండా దేవుడు మనం కాపాడుతున్నాడంటే నిజంగా కొన్నిసార్లు సాధారణ వ్యూహం ఎలా ఉంటుంది తెలుసా, ఆశ్చర్యంగా. సపోజ్ నేను ఉదాహరణ తీసుకుంటాను, పక్కన పేరు చూస్తున్నాను, ఉదాహరణ తీసుకున్నాను. ఎవరు తీసుకోవాలంటే ఒక పద్ధతి సౌండే కాబట్టి మీడియాకి కూర్చోదు. నేను పలికినాను, నేను పలికినాను కదా సార్. ఎవడు యువకం ఇది, ఎవడేసాడు ఈ చిత్తు? నేను ఏమి పలికినాను అంతే. అందరూ బాగానే ఉంటాను, నేనే వేస్ట్ అసలు. దయచేసి ఇక్కడ ఉండదు, నువ్వు బయటకు వెళ్ళిపో. నేను అంటున్నాను అపవాదం అంటే ఈ ఆలోచన వచ్చినట్టు నేను పక్కన కూర్చో. అందరికి ఫోన్ చేస్తుంటే అమ్మాయి అక్కడ కూర్చుంటుంది. అందరూ సరదాగా నవ్వుకుంటా ఉంటే అమ్మాయి నా అక్కడ చూసి ఏంటంటే నా జ్వరం వచ్చిందాం ఏమన్నా మాత్రమే ఉంది లేదు ఏమి లేదు ఏంటి మరి దాక్షం లేదనుకున్నాడు. ఏంటంటే అంతేనయ్యా ఓకే. అప్పుడప్పుడు అంతే సరే సమాధానం చెప్పలేదు, ఎవరు అప్పుడు ఆమె అడుగుతాం గట్టిగా అంటే అని చెప్పేసి ఎన్ని ఎవరై చెప్పండి. నిజంగా మామూలు కాదు, ఇది సాధారణ వ్యూహాలు. మీరు కొంచెం బాగా డీటెయిల్గా వెళితే క్లియర్గా తెలుస్తున్నాం. వాక్యంలో పడితే ఒక క్లియర్గా దేవుడి నుంచి నిన్ను దూరం చేయాలని కొన్ని ప్రలోభాలు అన్నమాట. ఆయన దేవుడు ఎంత కృపగలవాడు. ఇన్ని సాధారణ సంవత్సరంలో మనం ఎరువుల వారు కాము. దేవుడు చెప్పాడు కాబట్టి యుద్ధంలో పిలుస్తాయి. యుద్ధం ఇవ్వవాడు. ఇది ఎన్నోదంటే 6వ. 7వది చూడండి, నిరుత్సాహంతో యుద్ధం 7వది. మొదటిది ఏంటంటే 6వది సాతాను తంత్రాలతో యుద్ధం, 7వది నిరుత్సాహంతో యుద్ధం. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. 42:5 కీర్తన. కృంగిపోతున్నది నా ప్రాణమా, నాలో నువ్వెందుకు కృంగిపడుతున్నావు, నువ్వెందుకు కృంగిపోతున్నావు? దేవుని యందు ఆశించిన అనుకున్న మార్పులు రాలా. అనుకున్న మార్పులు రాలేదు. ఎలా ఉంటుంది చెప్పండి? అనుకున్న కాలేజీలో సీటు దొరకలేదు, అనుకున్న డబ్బులు రాలేదు, మనం అనుకున్నట్టుగా ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ కనపట్ల. అప్పుడు మనకు ఎలా ఉంటుంది? నిరుత్సాహం ఉంటుందమ్మా. ఇంకా చెప్పాలంటే ఒక సమస్య ఎప్పటి నుంచో కొనసాగుతుంది, అది తగ్గట్లా ఆ సమస్య రిపీటెడ్గా వస్తుంది.
ఒక సమస్య ఉంది నా జీవితంలో, అది పద్దాకు కొనసాగుతూ ఉంది. అప్పుడు ఎలా అనిపిస్తుంది నాకు? ఎంత నిరుత్సాహం అనిపిస్తుంది తెలుసా? ఇక్కడ ఒక పరిచయం ఎంత చేసినా ఫలితం కనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? కానీ నేను నిరుత్సాహపడ్డాను. ఎందుకు తెలుసా? మనం సరిగ్గా చేయనప్పుడు భయపడాలి. నేను తప్పు చేస్తాను, కానీ నన్ను పరీక్షించుకున్నప్పుడు నేను ఎంత తప్పు చేయట్లేదు కనపడినప్పుడు నిరుత్సాహపడాలి. కొన్నిసార్లు మనం జీవితం ఎంత నిరుత్సాహం వస్తే ఉత్సాహంగా ఉండలేము. అసలు చెప్పాలంటే లోకంలో మనం అంటే ఉత్సాహవంతులు ఎవరు లేరు. అసలు మనమే ఉత్సాహవంతులు. మనం ఎంత సంతోషంగా ఉండాలి తెలుసా? బైబిల్లో పౌలు గారు ఎన్నిసార్లు చెప్పాడు? ఒక విషయాన్ని మాటి రిపీట్ చేస్తూ వచ్చాడు. ఏ విషయం చెప్పండి? అందరూ భలే చెప్తారు. ఎప్పుడు ఏ విషయం అది? ఆనందించండి. ఎలా చెప్తున్నా ఆనందించండి. అసలు ఒకసారి మీటింగ్కి వెళ్తే కరెక్ట్గా ఇదే మాట, అదే వాక్యం చెప్పాను అనమాట. ఒక అమ్మాయికి నిజంగా ఆ మాట నేను చెప్తున్నప్పుడు అమ్మాయి అందిస్తుంది నాకు ఆ మాట. అతను పాస్ గారు వస్తే నవ్వుకుంటాడు, పక్కన కూర్చొని ఒక ఆయన అమ్మాయి చదువుతున్నప్పుడు. ఆ తర్వాత నాకు ఎవరు మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు నాతో, మీకు వాక్యం చదివి చూసారా? ఆ అమ్మాయి ఎప్పుడు నిరుత్సాహంగా ఉండదు. మరి ఆనందించడం బాగా చదువుతుంది కానీ చదవడానికి ఏమవుతుంది, అందరూ చదువుతారు అన్నాడు అబ్బాయి. ఆ మాటకి అసలు కలలేకపోయినాం. ఆనందించది ప్రభు నందు ఆనందం అలా అన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండాలి. కానీ అమ్మాయి జీవితం ఎప్పుడూ నిరుత్సాహం. చాలా విషయాలు మనం నిరుత్సాహపరుస్తాము. ఇప్పటికే గుర్తుపెట్టుకో, నిరుత్సాహంతో నువ్వు యుద్ధం చేస్తున్నావు అయితే నువ్వు ఒకటే చెప్పు, యుద్ధం దీర్ఘకాలం దేవుడు ఆయన చూసుకుంటాడు. నువ్వు ఉత్సాహంగా ఉండు, అదే చెప్తా ఉన్నాడు. ఇది ఎన్నోదంటే 8వ తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో హింస పొందుదురు. అంటే నిజంగా వ్యతిరేకతలు, హింసలు. 2 తిమోతి 3:12లో మనం మంచిగా బతకాలి, బాగా ప్రార్థన చేసుకొని చక్కగా ఉండాలి, రోజు ప్రార్థనకి వెళ్ళాలి అనుకున్నట్టు ఏమవుతుంది చెప్పండి? ఎన్ని ఆటంకాలు వస్తాయో, ఎన్ని వ్యతిరేకతలో. మీరు మంచి సువార్త ఇతరులకు చెప్తుంటే ఏమొస్తాయి చెప్పండి? వ్యతిరేకతలు వస్తాయి. వ్యతిరేకతలు ఆయన కంగారపడడం. యుద్ధం దేవుడిదే. అంటే 8వ యుద్ధం ఎవరికంటే హింసలు వ్యతిరేకతలతో యుద్ధం. హింసలు మరియు వ్యతిరేకతలతో యుద్ధం. ఇది 8వ యుద్ధం. మంచి విషయాలు చెప్పినందుకు మిమ్మల్ని ఏం చేస్తారు? వాళ్ళు విమర్శిస్తారు. మంచి విషయాలు చెప్తున్నారు, మా దగ్గర చెప్పొద్దని అవమానం చేస్తారు, ద్వేషిస్తారు, దూషిస్తారు, అపహాసం చేస్తారు. అయితే మీకు భయపడాల్సిన యుద్ధము మీ పాత ధూళి దుర్వినియోగం చెప్పాడు. 9వ యుద్ధం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. చెప్పేసి నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4 వచనాలు. కక్ష చేతనైనను వృధాకు సేవించేతనైనను చేయక కక్ష పెట్టుకొని చేస్తారు. అంటే స్వార్థంతో మనం యుద్ధం చేస్తున్నాం. స్వార్థం అంటే అర్థం తెలుసా? నేను కాబట్టి చేశాను. అలా మనలో నుంచి ఎంత పోవాలి. ఎప్పుడు మనం యుద్ధం చేస్తా ఉంటాం. నేను కనపడాలి, బయటికి పేరు రావాలి, నాకు కనక రావాలి, నాకు మహిమ రావాలి. ఇతరులు తక్కువగా చూస్తూ ఉంటాం. అందుకని చాలాసార్లు మరి గొప్పల కోసం, వ్యక్తుల కోసం పనిచేస్తూ ఉంటాం. గొప్పల కోసం, వ్యక్తుల కోసం నేను పనిచేస్తున్నట్టు నాలో ఏమున్నట్టు నాకు ఎంత బయటకు తెలుసా? అది స్వార్థం అమ్మా. స్వార్థంతో నేను ఎంతో యుద్ధం చేయాల్సి వస్తాను రోజు. అది ఎందుకు ఎస్పెషల్గా నేను విడిగా పెట్టుకున్నానంటే అది ఒక రకంగా చెప్పండి చాలా డేంజరస్ అన్నమాట. మనం 24 తరపు కూడా చెప్పుకున్నాం. గర్వం అనేది ఒక కుటుంబం అని చెప్పారు. గర్వం అది ఎంత భయంకరమైన మనం ఆ రోజు చెప్పుకున్నాం. ఆ ఛాయ కూడా మొత్తం కనపడడానికి వీలేదు. గర్వం మన మీద గెలవడానికి వీలేదు. దేవుడే మనం గెలవాలి. అందుకే గర్వం మీద మనం ఏం ప్రకటించాలి? యుద్ధం ఎలా ప్రకటిస్తాం చెప్పండి? దేవుడే యుద్ధం పోవాలి. ఇక చివరికి 10వ పాయింట్ ముగించిపోతున్నాను. లోకాసు వార్త 18వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ పాయింట్. 18:1 అందరూ తెలుసుకోవాలి. విసుగక
ప్రార్థన చేయించుండవలను. ప్రార్థనలో నిలబడే యుద్ధం ఇది. ప్రార్థనలో నిలబడాలి. వాయిదాల వ్యాధి ఉంటుంది కొంతమందికి. ఏం వ్యాధి? వాయిదాల వ్యాధి. ఏంటి ఆ వ్యాధి లక్షణం? ప్రార్థన చేసుకుంటే రేపు, మళ్ళీ ప్రార్థన చేసుకున్న తర్వాత వాయిదాలు ఎలా చేస్తారు చెప్పండి. వాయిదాలు వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తారు? ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చారనుకోండి, డబ్బులు అంటే ఏమంటారు చెప్పండి? రెండు పదాలు వస్తాయి రోడ్లో నుంచి. ఏంటి చెప్పండి అది? ఒకటి రేపు రా, తర్వాత రా. అందుకే నేను వాళ్ళ గడియారం పెట్టుకుంటే ఆ గడియారంలో రెండు ముళ్ళు, ఒకటి రేపు ఒకటి తర్వాత, రెండు ముళ్ళు అన్నమాట. అయ్యే తిరుగుతూ ఉంటాయి, గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు. ప్రార్థన విషయంలో కూడా చూడండి, నిలబడాలి. ప్రార్థనలో మనం ప్రార్థనలో నిలబడాలంటే అసలు నిలబడిదాము. ఈరోజు చూడండి చాలా మంది అలసట వచ్చింది, నిర్లక్ష్యం. ప్రార్థన అంటే నిర్లక్ష్యం. ప్రార్థన వాయిదా వేస్తారు, దేవుడితో సమయం గడపరు. రేపు చేసుకోవాలి, రేపు కొంతమంది అనుకుంటారు ఇప్పుడే రేపు మే ఫస్ట్ నుంచి మాకు కష్టంగా ఉండాలి. ఇలా అనుకున్నాను ఎప్పుడు ఏప్రిల్ ఫస్ట్, ఇలా అనుకున్నాను నువ్వు ఇప్పుడు జనవరి ఫస్ట్ అనుకున్నమాట. జనవరి ఫస్ట్ అనుకున్నావు, అది కాస్త ఏమో చెప్పండి ఫిబ్రవరి ఫస్ట్ వచ్చింది, అది కాస్త మార్చి ఫస్ట్, అది కాస్త ఏప్రిల్, అది కాస్త మే ఫస్ట్, అది కాస్త అమ్మ ఆ మాట ఫస్ట్ మళ్ళీ అంటారేమో అలవాట్లు పక్కన అంటారేమో. అదే ప్రతి అర్థమైపోతుంది. ఏదైతే అనుకున్నాను పోయి చేయలేకపోతున్నాను. అయితే మీరు ఏం భయపడదమ్మా. ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే ఆ విశ్వాసమైన మనం పెద్ద యుద్ధంలోనే ఉన్నాము. ఇప్పుడు 10 యుద్ధాలు చెప్పాను. వీటితో మీరు అవసరం చూడండి, ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే విశ్వాసి ఖచ్చితంగా ఈ 10 యుద్ధాలు ఎదుర్కొంటాడు లేదా? వీటిలో ఏది ఎదుర్కొంటారో చెప్పండి మీరు. ఒకటి పాపం, పాపంతో యుద్ధం చేస్తున్నారు లేదా? 2 శోధనతో యుద్ధం చేస్తున్నారు లేదా? కాబట్టి మీరు దాంతో టిక్ పెట్టుకోండి. ఓకే అంటే నెట్ కొట్టండి, లేదంటే ఇంటి కొట్టండి. ఓన్లీ జస్ట్ టిక్ పెట్టుకొని చూద్దాం వస్తారు. 3వది అవిశ్వాసంతో యథార్థం చెప్పండి, లేకపోతే పర్లేదు. నెక్స్ట్ చెప్పు పెట్టుకోండి పోండి. 4 5వది లోకంతో, 6 సాధారణ తంత్రాలు, 7 నిరుత్సాహం, 8 వ్యతిరేకత, హింసలు వ్యతిరేకత, 9 స్వార్థం గర్వం అనేది చెప్పుకోవచ్చు, 10 ప్రార్థనలో నిలబడాలి. ఎన్ని రైట్లు వచ్చినాయి చెప్పండి? ఎవరికైనా ఒక ఎక్కువ వచ్చిందమ్మా? ఎందుకు తెలుసా? ఇవి రోజు వస్తే ఇప్పుడు మనం ప్రకటించాలి. ఏంటి తెలుసా? గొల్లియాత్ మీద దావీదును ప్రకటించాలంట. ఇప్పుడు మన యుద్ధము దేవుడిదే. ఇదేం భయపడదు. ఎందుకు తెలుసా? వీటన్నిటి మీద మనం గెలుపుకోవడానికి యేసుప్రభువు ఎక్కడి నుంచి వచ్చినట్టు తెలుసా? అద్భుత తెల్లని గుర్రం ఒక ఆయన వస్తాడమ్మా. ప్రకటన ఒకటి మాట, తెల్లని గుర్రం. అసలు ఎంత ఆశ్చర్యం అంటే ప్రకటన గ్రంథం ఆ మొత్తం మాట చదివేసి మీకు మనం ఆరాధన ప్రకటన. ఏడో అధ్యాయం పరలోకం తెరవబడి చూసింది. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం కనబడెను. దాని మీద కూర్చుని వాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు, మన నామం కలిగిన వాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగిస్తున్నాడు. తెల్లని గుర్రం ఇక్కడ ఒక ఆయన పరలోకంలో తలుపు తెర చూస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు ఆయన. చూడండి ఒకసారి. ఆయన నేత్రంలో అగ్నిజ్వాలవంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములను, రాయబడిన ఒక నామం ఆయన కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. రక్తంలో ఉంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండను, మరియు దేవుని వాక్యము అను నామం ఆయన పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నామములను ధరించుకుని తెల్లని కొరకు లేక ఆయన వెంబడించుచుండేవి. ఇంకా చదువుకుంటూ వస్తే రాజులకు రాజును, ప్రభులకు ప్రభువుల నామము ఆయన వస్త్రం మీద తొడ మీద రాయబడి ఉంది. అంటే ఏం చేస్తున్నాడంటే ఆయన యుద్ధం చేస్తున్నాడంట. ఆయన తప్పకుండా యుద్ధం మన పక్షాన ఉంది. అందుకు బైబిల్లో కూడా నిర్గమకాండం 14:15 నిర్గమకాండం 14:15 ఇదంతా తెలిసిన వాక్యం. 14 చదవండి. 14 యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును.
చక్కగా చెప్పాడు దేవుడు. యెహోషువ గ్రంథం చివరి అధ్యాయం 23వ అధ్యాయం 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాటను చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు కనుక మీలో ఒక్కడు 1000 మందిని తరుమును. సార్ ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనం 3-4 ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయటకు సమీపించుతున్నారు. మీ హృదయం చక్కనీయుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖమును చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. ఈ రోజు చదువుకోవాలి ఈ వాక్యాన్ని. 3 ఇది ఏమంటే నేడు మీరు ఈ 10 శత్రువులతో యుద్ధం చేయడం కదా, కానీ మీరు చంపొద్దు, భయపడద్దు. ఎందుకంటే మీ శత్రువులతో నేనే పోరాడి, మన పక్షమున తానే పోరాడి సైతాను జయించాడు. అందుకే యుద్ధం ఎవరు చెప్పండి. ఇప్పుడు దాంట్లో 10 యుద్ధాలు రాస్తారు కదా, దాంట్లో 2 యుద్ధాలు చెప్పండి. ఒక పేరు చెప్పండి. ఏదైనా భయంతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు, రెడీ అయ్యాడు, మొత్తం టిక్కుటాకు రెడీ అయ్యాడు. అన్నీ కూడా వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలి, భయం చెప్తే యుద్ధం యెహోవానే తింటాడు. ఇంకోటి చెప్పండి, లోకం. యుద్ధము శ్రమ కింద అని చెప్పి యుద్ధ పడిపోతారు ఖచ్చితంగా. లోకం మీద వెళ్ళినప్పుడు ఎలా చెప్పండి, యుద్ధము దేవుడిదే అని చెప్పాడు. ఇలా 10 యుద్ధాల్లో ప్రతి యుద్ధం మీద ఎలా వెళ్తారు మీరు? కత్తితో దాడి చేస్తారా? పెద్ద యుద్ధాలు దాడి చేయాల్సింది ఏదో తెలుసా? దేవుడి పేరు చెప్పి మనం వెళ్ళాలి. అన్నింటిలో బిజినెస్ ఇస్తాడు దేవుడు. అదే చెప్తా ఉన్నాడు, మీ శత్రువులతో తానే పోరాడతానని చెప్తున్నాడు. ఎందుకంటే అందుకే మనం పరలోకం నుంచి యేసుప్రభువు లోకాన్ని ఎందుకు వచ్చాడు తెలుసా? ఇన్ని యుద్ధాలు నేను తెలుసాము. అందుకనే ఒక పాట ఎప్పుడు పాడుతూ ఉంటుంది. ఆ పాట పాడుకుంటూ మనం ఆరాధిస్తున్నాం. అందరం చూసుకొని పోరాటం, ఆత్మీయ పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు. పోరాటం, ఆత్మీయ పోరాటం, నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోచున్నాను.
కోసం మీరు అనుగ్రహించబడ్డారు ప్రభా. మీ కుమారుడిని మా కొరకు పంపించినందుకు మీకు స్తోత్రాలు. ఈ లోకంలో ఎన్నో పోరాటాలు ప్రభా. ఆయన పోరాటాలు మేము బైబిల్లో చదివినప్పుడు ఈ పోరాటాలు అన్నిటి మీద మీరు విజయం సాధించారు ఈ లోకంలో ప్రభా. ఒకటా రెండు అన్నిటి మీద మీరు విజయం సాధించారయ్యా. ఈ పోరాటంలో మాకు విజయం అవసరం ప్రభా. అది మీరు మాత్రమే ఇవ్వగలరని మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఆయన యెహోవా మీ పక్షం నుండును అని మాట్లాడారు ప్రభా. అంతేకాదు దేవుడు మీ పక్షంలో యుద్ధం చేయాలని కూడా మాట్లాడారు ప్రభా. అంతేకాదు ఆయన తండ్రి అయ్యా ఇది ప్రతిరోజు కూడా దేవుడు మీ శత్రువులతో మీరు పోరాటం చేయబోతున్నారు కనుక మీ హృదయాన్ని చదువునియొద్దు, సంపన్నియొద్దు. దేవుడు మీ పక్షాన ఉండి పోరాడవద్దు కనుక మిమ్మల్ని రక్షించుతూ కూడా ఆయనే కనుక మీ హృదయాన్ని చదువునియొద్దు చెప్పారయ్యా తండ్రి. మమ్మల్ని హృదయం చేసి నుంచి మేము ఎన్నో పోరాటాలు ప్రభా. అయ్యా ఇది అన్ని పోరాటాల నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని చక్కగా నిలబెడుతున్నందుకు మీకు వందనాలయ్యా. మొట్టమొదటిగా ప్రభా అయ్యా ఇది నా మటుకు నేను నా జీవితంలో ప్రభా ఆయన అయ్యా ఇది అనేక వృద్ధులు వృద్ధుడు ప్రభా ఆయన అయ్యా ఇది ప్రజలను సంతోషపెట్టాలి. అయ్యా ఇది నేను మిమ్మల్ని సంతోషపెట్టాలని వచ్చాను. అయ్యా ఇదిగో ప్రభా ఆయన ఒక భయంకరమైన పోరాటంలో ప్రభా అయ్యా ఇదిగో నేను ఏం చేయాలో నాకు తెలియని పరిస్థితుల్లో యథార్థంగా హృదయపూర్వకంగా మీ మీద వాలిపోయినప్పుడు అయినా అయ్యా మీ మీదకి మీకు అప్పగించుకున్నప్పుడు మీరే వాళ్ళు చక్కగా తొలగిస్తున్నారు ప్రభా. అయ్యా ఇదిగో అన్ని విషయాల్లో కూడా అయ్యా మీ ఎదురు మేము ప్రార్థన చేసినప్పుడు అయ్యా ఈ మధ్య ప్రార్థనలో నిలబడే విషయంలో కూడా అయ్యా ఇదిగో వాయిదాలు వేసే ఆ బుద్ధి ప్రభా అయినా తండ్రి ఇదిగో ప్రభా జ్ఞాపకం తీసుకుంటాం మీ సన్నిధిలో. అవును తండ్రి ఆయన మీ చేతికి అప్పగించుకున్నాను ప్రభా. అవును కృతజ్ఞతాస్తుతులు అయ్యా తండ్రి. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా ఆయన అయ్యా ఇప్పుడు ఎంత స్తుతించిన ప్రభా ఆయన యుద్ధం యెహోవానే అనుసరించావు ప్రభా. అవును తండ్రి ఈ యుద్ధంలో మాతో కలిసి పోరాడే వాళ్ళు ఎవ్వరు లేరయ్యా. అయ్యా ఇదిగో మాకు మేముగా పోరాడలేదు ప్రభా. మేము ఖచ్చితంగా ఓడిపోతాం ప్రభా. గెలుపు అనేది మా జీవితం లేదు నాయన. అందుకని మీరు చూసి మేము ఓడిపోవడం మీ చిత్రం కాదని, మేము ఓడిపోవడం మీకు ఇష్టం కాదని మీ బిడ్డలైన మా కొరకు ప్రభా ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టుకుని మా కొరకు ఈ లోకానికి వచ్చి అయ్యా ఇది మా పక్షంలో ఉండి మాకు జీవితం సహాయం చేస్తున్నారు అయినా మీకే స్తోత్రాలు. అన్నింటినీ మీరు జయించారు అయ్యా తండ్రి. మీరు జయించినప్పుడు ఏమీ లేదు ప్రభా నాయన తండ్రి మీకే స్తోత్రాలు. అయ్యా పాపం పైన ఎంత గొప్ప జయం పొందారయ్యా. శోధనలు నేను ఎంత గొప్పగా అపవాదం ఎంత శోధించినా మీరు ఎక్కడా పడుకోలేదు ప్రభా. శోధనలు జయించారు ప్రభా. ఈ విధంగా ప్రతి వ్యక్తిని మీరు జయించారని నమ్ముతూ స్తుతిస్తూ ప్రభా ఆయన మీకు ఏమిచ్చినా రుణం తెచ్చుకున్నారు ప్రభా. ఇటువంటి మంచి జీవితాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామమును స్తుతించి ఆరాధించి ఈ ఆరాధనలన్నింటినీ కూడా సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరెవరు ఆత్మీయ జీవితంలో ఎవరు అనే విషయాన్ని పరిశీలన చేసుకుంటూ రోజు మన ఆత్మీయ జీవితాలన్నీ కూడా వీటి ఆధారపడమే. రోజు ప్రార్థన చేసుకుంటున్నావా, వాక్యం చదువుకుంటున్నావా, క్రమం తప్పకుండా దేవుడు చెప్పినట్టు మనం జీవించగలుగుతున్నామా అనే విషయాన్ని మనం ప్రశ్నిస్తున్నప్పుడు మనకు అర్థమైపోతున్నాం. ఒకళ్ళు మన గురించి చెప్పగలరు. ఎందుకంటే మన గురించి మనమే ప్రశ్నిస్తున్నప్పుడు మనకు అర్థమైపోతున్నాం. మనకు అర్థమైన దాన్ని బట్టి నిందాలేకుండా నిర్దోషంగా మన ప్రభుత్వంలో చేయగలం. అదే దేవుడు కోరుకున్నాడు. మరి యథార్థంగా యోగ్యమైన హృదయాలతో ప్రభు బలములను ఆయుధములు కలిగి ఉండాలని మరి దేవుడు వాక్యం హెచ్చరిస్తున్నాడు. మరి ఈ విషయంలో మనం నిర్లక్ష్యం వహించుకోవడం. ప్రతిరోజు మన వాక్యం చదువుకుంటాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఎలా నడిపిస్తున్నాడు అనే విషయాలు కూడా మనం ఒకసారి చెప్పుకొని మనం ప్రార్థన చేసుకుని ఉంటాం. ఈ మధ్యకాలంలో చెప్పిన వాక్యాలను గుర్తుపెట్టుకుని ఏవైనా ఒకటి లేదా చెప్తాను కదా. ఈ మధ్యకాలంలో మనం చెప్పిన వాక్యాలు లేదంటే మీరు గుర్తుపెట్టుకున్న విషయాలు ఏదైనా ఒకటి కాదు రెండు కాదు. అది రాష్ట్రంలో 4 కొమ్ములు మన వాక్యంలో రాష్ట్రంలో గుర్తుపెట్టుకున్నారు. మరి 4 కొమ్ములు చదవకూడదు అయితే చివరిగా మనకి బాగు చేస్తే 4 ప్రార్థన వాక్యం విశ్వాసం సహవాసం 4 చక్కగా ఉంటే ఆ చేతితో కొమ్ముల్ని చక్కగా బాగు చేస్తాయి. మెయిన్ థీమ్ తర్వాత మరి వాస్తవి కూడా ఈ మధ్యకాలంలో నువ్వు చదువుకున్న వాక్యాల ద్వారా నీతో మాట్లాడిన ఒక విషయం చెప్పాను. మన సంస్థలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. నాకు ధైర్యం ఇచ్చింది, చాలా సంతోషం ఇచ్చింది. ఒక అనుభవం
టైం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడే జరిగింది. అది ఇవాళ వ్యాఖ్యానం వస్తే అలా ప్రార్థన చేసుకుని వాక్యం చదవడం ద్వారా అంటే చరిత్రలు కాబట్టి కొంచెం చెప్పడం కొంచెం అట్లా కానీ నేను అర్థం చేసుకున్నాను. వాసి చెప్పే మాటలు నేను అర్థం చేసుకున్నాను. ప్లేస్ చెప్పాలంటే కొంచెం మెయిన్ కదా. అందుకే ప్రార్థనకు వస్తే అసలు ప్రార్థనకు వస్తే పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఫేస్ చేయొచ్చు, పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఫేస్ చేయొచ్చు, పెద్ద పెద్ద మీటింగ్స్లో మాట్లాడవచ్చు కొంచెం. ఎందుకంటే ఇక్కడ అదే మీకు ఇస్తున్న మంచి కృప. ఆ స్కూల్స్లో కాలేజీలో కూడా ఎవరు చేస్తున్నారు మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు. మరి తను ఏం అర్థం చేసుకుందంటే చక్కగా తనకు బాధ కలిగినప్పుడు తను చేసిన మంచి పనులు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని ఆ వాక్యాన్ని ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ రోజు వచ్చిన రేపు తీసేసాడు. లేదు మాత్రం అసలు ఒక రోజు కూడా అంటాను చేసుకోకుండా పడుకోదు. వాళ్ళు ఉన్న బాగా పడుకున్నా సరే 10కి సరే మళ్ళీ లేచి చేసుకుని పడుతుంది. లేదు మాత్రం సరే అది మంచి సాక్ష్యం. అది నిజంగా ఈ వయసులో అట్లాంటి లక్షణం అంటే మంచి లక్షణం. దేవుడు తప్పకుండా అభివృద్ధి చేస్తాడు. అట్లాంటి లక్షణాలు తెచ్చాలి. మీరు అంటారు కదా కొంతమంది పిల్లల్ని నీకు బాగుపడే లక్షణం ఒకటి లేదు అంటారు కదా. నిజంగా ఈ పిల్లలకి నిజంగా వాళ్ళు బాగుపడుచుకునే లక్షణాలు అంటే చాలా సంతోషపరచాం. తర్వాత మరి కొన్ని సమస్యలు మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా క్రిటికల్గా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. అవి ఇంతవరకు అసలు మీకు అసలు వాస్తవం చెప్పాలంటే అవి వస్తానే ఉంటాయి. అట్లాంటి సమస్యల పట్ల మీ స్పందన ఎలా ఉంటుందమ్మా? ఎవరు అడుగుతున్నారంటే రచిత ఎంతకాలం ఉన్న సమస్య బాగాలేదనుకోండి, అప్పుడు మీ స్పందన నిజంగా హృదయం ఎవరుకుంటో చెప్పాము. ప్రాబ్లం ఏమనిపిస్తుంది? లోపల బాధ కలుగుతుంది. ఎక్కువ దుఃఖం వచ్చేస్తాం. ఈ తర్వాత ఆయన దేవుడిని తలుచుకుని ఆయన దగ్గర ఏం చేసిందని దాని గురించి మళ్ళీ ఆలోచన. కొన్నిసార్లు ఏంటంటే కదా ఒక బాధ ఉంటుంది, అది మనం ప్రార్థన చేస్తాం, వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడతాం, కానీ ఆ ప్రార్థన చాలా కాలం కొనసాగుతూ ఉంటుంది. బాధ కూడా మొత్తం 4 ఉంటాయి అని చెప్పాను. పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటుంది, లోతు ఉంటుంది. బాధ కూడా బాధకి ఒక పొడవు ఏంటో తెలుసా? అది చాలా కాలం కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. అదే పొడవు. ఈ బాధ మీకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే అంటారు ఇది 30 సంవత్సరాలు చాలా 30 సంవత్సరాలు పొడుగు అనమాట. అది 30 సంవత్సరాలు పొడుగు అట్లా అనమాట. కానీ ఇప్పుడు తన బాధ కలుగుతున్నప్పుడు అలా ముందుకెళ్తున్నప్పుడు ప్రయత్నం చేసే పనులు ఏంటంటే బాధ కలుగుతుంది కాదు, దుఃఖం వేస్తుంది. కానీ తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుని దేవుడికి అప్పగించుకున్న తర్వాత ఏమైతుందంటే రిలాక్స్ మోడ్లోకి వచ్చేస్తాను. కానీ అది కంటిన్యూ అవుతాను. మరి ఈ విధంగా కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆదరిస్తాడు. మీరు భయపడాల్సిన పని లేదు. ఈ విషయం బైబిల్ కూడా చెప్తాను. మరి ఇదేంటంటే తగ్గించవచ్చు కదా అనొచ్చు. కానీ మీరు అనొచ్చమ్మా తగ్గించవచ్చు, నేను అనొచ్చు. కానీ దేవుడు అనుకోవాలి. ఆలోచించండి ఒకసారి. మీరు అనుకోవచ్చు, జయదీప్ అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు. కానీ మనం అనుకున్నట్టు జరుగుతే బైబిల్ ఎక్కడైనా ఉందా? అక్కడ బైబిల్లో ప్రభు అనుకున్నట్టు తప్పకుండా జరుగుతాయి ఖచ్చితంగా. అదే జరగాలని కోరుకుంటాను జయదీప్ ఖచ్చితంగా. నేను అనుకున్నట్టు ఏం జరగక్కర్లేదా? ఎందుకంటే ఆయన తెలుసు, తన వాక్యములు అన్నీ దేవుడు తెలుసు కాబట్టి తనను చక్కగా ప్రిపేర్ చేసి ఆయన పరమ కుమారుడు, ఆయన మంచి కుమారుడు ఆయన తెలుసు తప్పకుండా. ఆ విధంగా తన మోటివేషన్ చేసి చక్కగా నడిపిస్తున్నందుకు దేవుడికి మాట్లాడు. ఈ మధ్యకాలంలో వాక్యం చదువుతున్నప్పుడు నేను బాగా బలపరిచిన వాక్యం ఏంటి రవి? ఈ మధ్యకాలం అంటే సుమారుగా ఈ మధ్యకాలం నేను ఈ వారంలో పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వాక్యం చదువుతున్నప్పుడు వాళ్ళ వాక్యం మాస్టర్ గారు బాగా బలపరిచింది. ఏప్రిల్ 12 ప్రభుత్వాన్ని తాను ప్రేమించడానికి అనే మాట నేను బలపరచు. అంటే దేవుడు ప్రేమించిన వారిని శిక్షిస్తాడని ఆ శిక్ష నువ్వు ప్రేమించవద్దు అని
నేర్చుకోవడానికి ఆయన అలా తీస్తారు కదా. అంత బాగా. జాగ్రత్తగా వీరే చదువుతారు వాక్యం. ఇప్పుడు చదువుతున్న వాక్యం అంటే అధ్యాయంలో రిఫరెన్స్ చెప్పండి సార్. ఏ అధ్యాయం చదువుతున్నారు, ఏ రిఫరెన్స్? ప్రయత్నం మానేసి నీ మీద ఆధారపడవలసిన అవసరం నాకున్నది. ఆలోచన బట్టి అక్కడ దేవుడు చెప్తున్నప్పుడు అన్నమాట. అంటే అర్థమైంది నాకు. అర్థమైంది యాక్సిడెంట్ గారు ఎన్నో విషయాలు భయపడుతున్నట్టు వాక్యం చదువుతున్నప్పుడు ఈ పదహారు వచనాన్ని చదివినప్పుడు చూడండి స్పష్టంగా 16 వచనం. నీ కృప ఉత్తమత్వం ఉన్నట్టు నా ఉత్తరము, నీ వాత్సల్య వాక్యం ఉన్నట్టు నా తండ్రి తెలియదు. అంటే ఒకసారి నేను బయలు నానయ్యా నా మీద తిరిగయ్యా అన్నట్లుగా దేవుడు మాట్లాడాడు. అదే కొంచెం కోడింగ్ ఏం చెప్పారంటే ఈ భయాలన్నింటిలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా భయాలన్నింటిలో దేవుడు తిరగాల్సిన అవసరం నాకు ఉంది. అది ఏదైనా భయం వచ్చినప్పుడు మనం ప్రభు వైపు తిరగాలి. అట్లా తర్వాత శ్రవంతి కూడా జరుగుతుంది. ఈ వారంలో మరి ఏ విధంగా ప్రభు మీకు సహాయం చేస్తుంది అనే విషయం కూడా తను చెప్తాను. నేను ఫస్ట్ 10th యూనియన్కి వస్తున్నానగా నేను కాలేజ్ గురించి ప్రేయర్ చేసుకున్నాను. నాకు ఫస్ట్ అంకులు నా తల్లిదండ్రులు చదివినప్పుడు నేను నాకు సరిగ్గా చేసుకోలేదు. నార్మల్గా నా ప్రార్థన నేను చేసుకుంటూ వచ్చినప్పుడు నాకు ఇలా 10th ఎండింగ్ వచ్చిన కాబట్టి దేవుడు ఏం మాట్లాడలేదు. 10th ఎండింగ్ వచ్చిన ఫైనల్ ఎగ్జామ్ కరెక్ట్గా రాసేయడానికి స్కూల్కి రావాలి. అక్కడికి వెళ్ళొస్తాక నేను దానిలో నేను ఇప్పుడు ఆ కాలేజీని చూస్తే అలా వెళ్తున్నప్పుడు నా మనసులో అనిపించింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు. జస్ట్ అలా చూసి నేను వెళ్ళిపోతుంటే నా హృదయం అనిపించింది నేను జాయిన్ అయ్యే కాలేజ్కి తిరిగాను. అలా నా హృదయంలో అనిపించింది. నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు, అందుకే నేను గ్రహించుకోలేదు. అయితే నేను వదిలేసాను. నేను ఎవరికి చెప్పలేదు కూడా ఇలా అనిపించింది అని డౌట్ కూడా నాకు అంతగా రాదు. సరే అని నేను 10th అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అంతా అయిపోయినాక నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అయ్యా మరి కాలేజ్ గురించి అడుగుతున్నారు తెలియపరచండి. అయితే మొదట్లో 2 కాలేజ్ చూసినప్పుడు నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించింది. సరే అని నేను దాన్ని కూడా వదిలేసి మళ్ళీ డైలీ వాళ్ళు అందరూ కూడా కంగారు పడుతున్నారు, టైం అయిపోతుంది కాలేజ్ గురించి చూడడం. అయితే నేను మమ్మీకి నా మనసుకు అనిపించింది అప్పుడు చెప్పాను. చెప్తే 2 కోఎడ్యుకేషన్ ఉన్నారు కదా, వద్దు బాగోదు మళ్ళీ నేను బాధపడుతున్నా బాధపడతావు వద్దు అని చెప్పి నాకు అప్పుడు కూడా అనిపించింది మనసుకి చెప్పు ఆ కాలేజ్కి. నేను చెప్పాను వద్దు అనేసి. సరే నేను అప్పుడు చెప్పలేదు, ఇంకా మళ్ళీ కామైపోయాను. అయితే నేను నా మనసుకు ఫస్ట్లో
గ్రహించుకోలేదు. తర్వాత పాస్టర్ అంకుల్ వీళ్ళందరూ వెళ్ళి చూసి నేను దేవుడు నాకు మనసుకి ఏదైతే అనిపించారో ఆ కాలేజ్కి వెళ్ళి అంకుల్ గారు చూసినప్పుడు నా మనసుకి ఏదైతే మాట్లాడారో అదే కాలేజ్లో అంకుల్ కూడా సమాధానం అనిపించింది. ఎడ్యుకేషన్స్ అంతా కంప్లీట్ చేసుకుని దేవుడు చిత్తమైన కాలేజ్లో నేను జాయిన్ చేసి వచ్చింది. నేను అప్పుడు ఆంటీకి చదివినప్పుడు పాస్టర్ అంటే కానీ నేను ముందే చెప్పచ్చు కదా మరి అని అంటాను. అయితే నేను అంతగా గ్రహించుకోలేదు ఆంటీ అని నేను చెప్పాను. దేవుడు నాకు ఫస్టే చెప్పాడు ఈ చిన్న సాక్ష్యం నేను గ్రహించుకున్నాను. దేవుని చిత్తానుసారంగా మరి శ్రవంతి మన కాలేజ్ జాయిన్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ కాలేజీలో చక్కగా శ్రవంతి దేవునికి మహిమకరంగా చదువుకోవాల్సిన పరిస్థితులు నాకు నిజంగా మనం కూడా ఎంతో ప్రార్థన చేయాలి. తను తీసుకున్న కూర్పు పెట్టి ఆ కాలేజీలో తను ఏ విధంగా దేవునికి సహాయపడగలరు అంతేకాదు. కాలేజీ దేవుడు కూడా చెప్తున్నాం, మనం కాలేజీకి వెళ్ళామంటే ఆ కాలేజీలో కొంతమంది స్నేహితుల్ని చక్కగా ప్రభు వైపు నడిపించాలి. చక్కగా మనం మర్చిపోకూడదు. ప్లస్ మనం వీడు ప్రభు నమ్ముకుని పెట్టాలి. నేను ఎందుకంటే కాలేజీలో ఏ కాలేజీలో మొదట ఇప్పుడు సమానం జాయిన్ చేసే కాలేజీలో కూడా స్టాఫ్ అందరికీ మేము వేసుకుని నమ్ముకున్నాం తెలిసిపోయింది. అందరూ డౌన్ చేసేసాం అన్నమాట దేవుడు నమ్ముకున్నాం. అందుకని ఒక చిన్న బ్రాండ్ అనమాట మా మీద ఏంటంటే వీళ్ళు ప్రభు నమ్ముకున్నారు. అందుకని ఆమెకి ప్రభావతి మేడం అనమాట చాలా చక్కగా మాట్లాడతారు. ఆమె ఎక్కువగా మాకు అందరితో మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది ఫోన్ చేసి. ఎందుకంటే ఏర్పడిందంట మీరు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి క్రిస్టియన్స్ నిజంగా మీరు ఎట్లాంటి పొరపాటు చేయడం నాకు తెలుసు. అందుకే మేము ఇంకా మీతో ఫ్రీగా ఉంటాం, ఇంకా ఎవరితో ఉండట్లేదు సార్, చాలా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పేసి ఫ్రీగా మాట్లాడుతున్నారు. ఆ విధంగా ప్రభుత్వ మహిమకరంగా మనం చక్కగా జీవించాలి. ఇక్కడ దేవుడు నమ్ముకున్నాం కదా, మరి రాత్రి కూడా చెప్పారు ఆమె ఏదన్నా చిన్న మన వల్ల పొరపాటు దగ్గర వస్తే అమ్మాయి కూడా చెప్పారన్నమాట. 3 తరగతి జాయిన్ అవుతుంది కదా, మన అందరం ఎవరినంటా చెప్పు ఫస్ట్ దేవుడు అంటారు, తర్వాత నన్ను అంటారు. ఎందుకని నేను నాన్న సేవ చేస్తున్నాను కదా, మరి ఇట్లా అంటారు. చాలా నాకు తెలిసి డాడీ నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను అని చెప్పి. అలాగే శ్రవంతి విషయంలో కూడా నేను అనుకున్నాను ఇప్పుడు ఎలా ఉందని పరిస్థితి. నేను ఆ మేనేజ్మెంట్ కూడా చెప్పాను అనమాట. మేమందరం ప్రభుత్వం నమ్ముతున్నాం, చర్చిలో మేమందరం సహవాసం చేస్తాం అంటే నిజమే సార్. మీరందరూ అసలు చాలా మంది కన్వర్ట్ అవుతున్నారు, మీరందరూ అసలు ఎట్లా నాకు ఆశ్చర్యపోయింది. అసలు అనిజనులు విగ్రహాలను చేసుకో అందరూ ఎట్లా ఎట్లా వెళ్తున్నారు. అసలు ఒకసారి మేము చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది సార్. మామూలు కూడా అలా చేయట్లేదు భక్తి, కానీ మీరు ఎలా చేయగలుగుతున్నారు ఈ విషయాలంటే మరి అంతా దేవుని కృపండి, మాదేం లేదు. ప్రభు మమ్మల్ని పట్టుకున్నాడు, చక్కగా నడిపిస్తున్నారు. మరి అదే భావంలో శ్రవంతి కూడా మీరు వస్తుంది. జాగ్రత్తగా అంటే అసలు ఇంకేముంది, నా ప్రభు నమ్ముకున్నప్పుడు అమ్మాయి ఆ అమ్మాయి విషయం వేరే జాగ్రత్తగా అంత పర్ఫెక్ట్గా ఉండాలి. అంత జాగ్రత్త దేవుడు ఇస్తాడు తప్ప విషయం. చక్కగా చదువుకొని చక్కగా బుద్ధిగా ఉండాలన్న విషయంలో ప్రార్థన చేస్తాము. దేవుడు ఇస్తాడు తప్పకుండా. ఎందుకంటే మరి తనకు సమాధానం ఇచ్చాడు, నాకు సమాధానం ఇచ్చాడు, మేము అందరినప్పుడు సమాధానం ఇచ్చాడు. అట్లా మరి ఈ విధంగా ప్రభు ఈ వీక్లో దేవుడు సహాయం ఇస్తాడు. చాలా సంతోషంగా ఈ విధంగా ప్రభు మాకు చక్కగా వాగ్దానాన్ని బట్టి నడిపిస్తూ వస్తున్నాడు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే అలా ప్రార్థన చేసుకుంటామని ఏమంటే ప్రభు ఇలా ధ్యానం చేసామయ్యా, నాతో మాట్లాడే ప్రభు అంటే ప్రభు ఏ విధంగా ఇస్తారా మనకి ఏమి ఇస్తాడు దేవుడు సమాధానం ఇస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే మనలో ప్రతి దానికి దేవుడు క్లారిఫికేషన్ ఇస్తాడు. తప్పకుండా ప్రార్థన చేద్దాం. మరి మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు చెప్పిన సాక్ష్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు త్వరలో కూడా వెళ్ళడం కళ్ళు మూసుకొని ప్రార్థన కూడా సిద్ధపడతాం. ప్రతి ఒక్కరు కూడా నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభావం పొందుకుని ప్రదేశం తన అప్పగిపోవడం కాదు ఒకరు ఎదుగు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని గురించి ఇది మీ కొరకు ఆశ్చర్యం నన్ను జ్ఞాపకం చేసుకోవడమే దీనిని చేయడం చేయడము. స్తోత్రం ఆయన పరిశుద్ధుగా ప్రేమ తండ్రి మీ స్తోత్రాలు. ఇక్కడ వృద్ధులు మేము పిలిచి ఎవరెవరైతే ఇక్కడ సిద్ధపడ్డారో బాప్తిసం తీసుకొని వాళ్ళందరూ పంపుతున్నాం ప్రభా. వాళ్ళు ప్రార్థన చేసుకొని ఈ వృద్ధులు వాళ్ళ నుంచి తింటున్నప్పుడు మరి ప్రభా ఎంత గొప్ప కార్యమయ్యా. నిజంగా ప్రభా నాయన మా కోసం నీ ఒకగానొక ప్రాణాన్ని మా కోసం అర్పించేసావయ్యా. దీనిని ఎంత స్థుతించినా తక్కువే, ఎంత మందికి చెప్పినా తక్కువే ప్రభా. దానికి నేను ఏం చేసినా తక్కువే ప్రభా. ఇంకా నేను వస్తున్నాను ప్రభా. మరి మేమైతే నాయన కేవలం ఈ రొట్టెను ఉంచుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉంచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు
ప్రార్థన పెట్టుకొని ఇప్పుడే సార్ కొంచెం పైకి చూపించండి. స్తోత్రమైన పరిశుద్ధ ప్రేమ తండ్రి,
మీకు స్థుతులుగా ఉంచి మీ ప్రభుత్వం భద్రపరిచి మమ్మల్ని చక్కగా నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న వారందరిని బట్టి జ్ఞాపకం చేసుకున్నానయ్యా. మొదటిగా ప్రభావ పేరున మీ చేతులు తప్పేస్తున్నాను. ఝాన్సీ రాణి గారిని ప్రభా, మరి లక్ష్మీబాయి గారిని అయ్యా, ఇది సహోదరి హేమలను ప్రభా మారుమూలను బట్టి నిత్య కార్తికేయ ఈ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను. అలాగే మరి రవిని బట్టి యోగితని బట్టి నాయన శ్రవంతి మరి నాయన వినోషు మరి అరేహ ఈ కుటుంబాలను బట్టి మీ చేతులు అప్పగిస్తున్నాను ప్రభా. ఇప్పటివరకు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. అవును నాయన, కొన్ని భయాలు కుటుంబంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న ప్రభుత్వం మరి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు వారితో మాట్లాడి మా వైపుకి నడిపిస్తున్నట్టుగా మీకు స్తోత్రాలు. రవి కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు ఇచ్చిన లేఖనాలను బట్టి అయ్యా, వారు ఇచ్చిన నిబంధనలు బట్టి కూడా మీకు స్తోత్రాలు. వీళ్ళు శ్రావణి కూడా ఆయన తండ్రి ఇదిగో ప్రార్థన చేసుకొని మీ సన్నిధిలో అయ్యా, ఇదిగో ఆయన తన హృదయం మీకు బాగా తెలుసు కాబట్టి తన భవిష్యత్తు కోసం మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా, మీరు చేసిన సహాయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. మీరు ఎంతగా సహాయపడినందుకు దానికి తను ఏమి ఇచ్చినా మనం తెచ్చుకోవాలి ప్రభావ. కనుక వారిని ఆయన తను చక్కగా కాలేజీలో అయ్యా, మీకు మంచి మహిమ తీసుకొచ్చి బిడ్డగా ఆ బిడ్డ తీర్చిదిద్దపడాలి ప్రభావ. ఆ విధంగా సరే కొంత రుణమైన తెచ్చుకోవాలి ప్రభావ. అంటే కృపలో సర్వంతిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి, చక్కగా ముందు నడిపించండి అయ్యా. అన్నీ నేర్పించండి అయ్యా, తన ప్రతి సబ్జెక్టు నేర్పించండి చక్కగా ప్రభావ. అయినా అయ్యా, ఇదిగో మరి మేము అనుకున్నట్టుగా ప్రభావ మీ చిత్తం జరిగించండి అయ్యా తండ్రి మా ప్రభావ. అయినా అలాగే జాసరానికి కూడా తన ప్రతి భయంను మీ వాక్య రూపంలో ఆ భయాలన్నింటినీ చెక్కపెట్టడానికి సహాయం చేయండి అయ్యా. చక్కగా ప్రభావ తను చక్కగా వాక్యం చదువుకోవడానికి ప్రతి విషయంలో కూడా మీరు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా ఆయన కుటుంబంలో చక్కగా అందరూ ప్రార్థన చేసుకొని మరి వాళ్ళ యొక్క అవసరాల్లో మరి ముఖ్యంగా వాళ్ళు పని విషయాల్లో మరి ముఖ్యంగా తండ్రి వాళ్ళు నడిపించబడే విషయాల్లో ఆ కుటుంబాలలో మంచి సమాధానం స్థిరపరచండి. సమాధానం కర్తవ్యం ఆయన, విశ్వాసంలో కూడా కర్తవ్యం. సమాధానం ఆపేవాడు కాదయ్యా, కొనసాగించేవాడు ఆయన. ఆ కుటుంబం కోసం చేస్తున్న ప్రార్థనలు, ఆ కుటుంబంలో పెడుతున్న కోరికలు అయ్యా, వాళ్ళు చేసుకున్న వ్యక్తిగత ప్రార్థనలు అవన్నీ కలిసి అద్భుతమైన మంచి యుద్ధాన్ని మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఆ యుద్ధంలో ప్రభావ వారి పక్షంలో మీరు ఉండి ప్రతి యుద్ధంలో మీరే చక్కగా మంచి చేయాలని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు కృప చూపించి నడిపించండి ఆయన, ఆదరించండి, బలపరచండి, సమాధానం ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, నిబ్బారాన్ని ఇవ్వండి అయ్యా. ఇదిగో మీ గొప్ప శక్తిని విడుదల చేయవలసిందిగా ప్రార్థన. అపవాది అంధకార ప్రేమ యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభావ. మీ నామములో మీరు బంధించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఇంకా సహోదరి హేమలత వాళ్ళు రక్షణ పొందలేదు, ఇంకా వాళ్ళ రక్షణ పొందడానికి కావాల్సిన కృపను అనుగ్రహించాలి. అలాగే ప్రభావ ఆయన ప్రశాంతి ఆయన బట్టి జ్ఞాపకం చేసుకుంటాను అయ్యా. సీరుని బట్టి ఆయన నిర్దేశం, కీర్తన, శృతి, ధనలక్ష్మి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను. సన్నిధిలో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ కుటుంబంలో ప్రతి కోరికను మీరు ఆశీర్వదించండి అయ్యా. మీద వాళ్ళ విషయాల్లో ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. అయ్యా, ఇంటి విషయంలో కానీ మరి ముఖ్యంగా అయ్యా, ఇంకో పిల్లల చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో, ఆ కుటుంబంలో సమాధానం విషయంలో, మరి సీమ ఆరోగ్య విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. అన్నింటినీ మీరు చక్కగా చక్కపరిచి కుటుంబంలో కూడా నెమ్మదిని, సంతోషాన్ని అనుగ్రహించండి. మరి మీరే శరణ్యం ప్రభావ జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే సహోదరుడు మరి జయదీప్ను బట్టి, మరి రచితాన్ని బట్టి, యోషిత చిస్సితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. మరి నలుగురిని మీ చేతికి అప్పగిస్తున్నాను. వాళ్ళకున్న ప్రతి బాధను జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా. అవి కొన్ని మరి పొడవుగా ఉంటుంది ప్రభావ వాళ్ళ బాధలు అయ్యా. ఇంకో మరి అది ఎంత పొడవైనా, ఎంత వెడల్పోయిన ప్రభావ, అది ఎంత లోతైన ప్రభావ మీరు చెప్తా ఉంటారు. ప్రతి బాధ నుంచి విడిపిస్తారని మీరు వాగ్దానం చేస్తారు ప్రభావ. కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళు చక్కగా నిరీక్షణ ఉంచుకొని మరి చక్కగా ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోయే ప్రభావ ఆ కుటుంబాన్ని అనుగ్రహించండి. ఫైనాన్షియల్ విషయాల్లో కూడా మీరు మంచి సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. మీకు హస్తాన్ని అప్పగించుకుంటాను. వాళ్ళు కూడా చక్కగా నిలబడించాలి ప్రభావ తండ్రి. అలాగే ప్రభావ ప్రతిభ కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రతిభను దర్శించి చక్కగా మరి ఈ మధ్యలో చేయడమే కాదు, ఇంకా తన ఆత్మరక్షణ కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. మీరే కృప చూపించండి, సహాయం చేయండి. అలాగే ఇక్కడ ప్రభావ ధనలక్ష్మి, మాధుర్య, వాసవి ముగ్గురిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాసవి కూడా మరి ఈ వారంలో చేసిన కార్యం బట్టి అంతకుముందు కూడా చక్కగా బైబిల్ చదువుకొని బలపరచబడడానికి మీరు సహాయం చేస్తున్నారు. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. నీకు వందన కృప చూపించండి, బలపరచండి అయ్యా. ఆ కుటుంబంలో కూడా చెప్పిన ప్రతి మాట ఆ కుటుంబం పట్ల నెరవేర్పు సహాయం చేయండి అయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభావం ముఖ్యంగా అయ్యా, ఇదిగో ప్రభావం మీ హెల్త్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు. రవి ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు ప్రభావ. మీ చేసి ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇప్పుడు మీరు మంచిగా సముదాయించండి, సహాయం చేయండి అయ్యా. ఇదిగో ప్రభావ అన్నీ చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి అయ్యా. వాడుతున్న టాబ్లెట్స్ కానీ ప్రభావ తన రాకపోకల్లో, తను మాట్లాడే విషయాల్లో
అన్ని టెన్షన్స్ నుంచి విడిపించండి అయ్యా. సమాధానం ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి అయ్యా. మీరు ఉండండి ప్రభావ ఆయన. అలాగే రచితాన్ని కూడా దర్శించండి అయ్యా. తండ్రి మీ చేతికి అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. సంఘంలో ఎవరెవరైతే ఆరోగ్యంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలందరినీ మీ హస్తాలు తీసుకొస్తున్నారు అయ్యా. మరి మీరు ముందుగానే మాతో చెప్తున్నారు మీ విషయాలు కూడా, అవన్నీ మీ చేతికి అప్పగిస్తున్నారు అయ్యా. తండ్రి మీకే స్తోత్రాలు అయ్యా. అంతేకాదు మరి ముఖ్యంగా అయ్యా ఇక్కడ ప్రభావ మరి మహేష్ కోసం ప్రార్థన చేస్తున్నారు, ఉమామహేష్ కోసం పెట్టుకుంటున్నాను అయ్యా. వాళ్ళు కూడా చక్కగా నేను పట్టుకోవాలి అయ్యా. వాళ్ళు నిజంగా నువ్వు ఎప్పుడు పట్టుకునే దేవుడివే, మేము చాలాసార్లు విడిచిపెడతాం అయ్యా. నేను ఎప్పుడు విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకునే దేవుడు. వాళ్ళ హృదయాన్ని నీకు బాగా తెలిసేలా, కాబట్టి ఏ హృదయాన్ని ఎలా ఆకర్షించుకుంటావో, ఎవరిని ఎలా రక్షించుకుంటావో ఆ రక్షణ విషయంలో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు అయ్యా. అలాగే మరి ఆయన రాజు వారి వాగ్దాస్ గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రార్థన చేస్తున్నాను. మీరు ఇప్పుడు చూపించండి, సహాయం చేయండి అయ్యా. తండ్రి ప్రభావ చక్కగా మేము తెలుసుకునే ప్రకటించండి, మిమ్మల్ని వెంబడించే ప్రకటించండి అయ్యా. ప్రతిరోజు ప్రార్థన చేసుకుని మంచి లైఫ్ని, అంతకంటే యోగ్యమైన ఈ లోకంలో ఏది లేదు ప్రభావ. ఆ యోగ్యమైన జీవితాన్ని లైఫ్ని మాకు మీరు ఇచ్చారు. అలాగే మాకు వాళ్ళకు కూడా మీరు అర్థించి వాళ్ళు కూడా చక్కగా నడిపించబడ్డానికి మీరు సహాయం చేయండి. ప్రభు చేతితో వస్తుందా పడుకుంటున్నాను అయ్యా. సండే స్కూల్ కల్చర్ మీరు ఆస్వాదించండి. నెక్స్ట్ వీక్ జరిగే ప్రతి కుటుంబంలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ ఉండి ప్రార్థన చేసుకుందాం. నా
ఇది మనం వర్ణించేదానికి ఆ వారం మాత్రం పోవాలి. అది చక్కగా అందరూ బాగా ప్రార్థన చేయాలి, పాటలు బాగా నేర్చుకోవాలి. ఇంకా చక్కగా మొట్టమొదటిగా పాటలు ఏంటంటే ఈ బుక్ ప్రిఫరెన్స్ ఇవ్వడం. ఫస్ట్ కొత్త పాటలు నేర్చుకునేవాడు ఫస్ట్ ఈ బుక్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, చక్కగా మనం అక్కడిగా పాడుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత వేరే మనం పాడుకోవచ్చు. అంతగా మీకు కొన్ని పాటలు నేర్చుకోవాలని వస్తే నేర్చుకోవడం స్పెషల్స్ అప్పుడు పాడగలుగుతాం. తప్పకుండా మీ ఆశక్తి నేను మీ మాత్రం కూడా అడగలుసుకోవడం తప్పకుండా అదొకటి మెయిన్. ఒకటి బాగా ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడాలి. ఇక వాకింగ్ చెప్పడానికి కూడా మరి చక్కగా మరి అంజిరెడ్డి, రవి, నవి ముగ్గురు సిద్ధపడుతున్నారు. బాగా ముగ్గురు కోసం కూడా మీ అందరికి రాకుండా తప్పకుండా చేయడం. ప్రస్తుతానికి ఒక వరవడిలో లేకపోతే అనమాట. ఇంకా రానున్న దినాన్ని కొంచెం వేరుగా ఉంటున్నాం. ఆదివారం వస్తుందంటే ఇప్పుడు బిజీ అయిపోతారు అనమాట. నేను అలా చేయదలుచుకున్నాం అనమాట. ఆదివారం మాత్రం కంప్లీట్గా ప్రభుకి ఇచ్చేసాను. నేను ఆ విధంగా దేవుడు ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఆ ప్లానింగ్లో చక్కగా ప్రభువు వాడుకోవాలని నిలబెట్టాలని మనం తప్పకుండా ప్రార్థించాలి. నేను మరి అలాగే ఈ వార కార్యక్రమాల కోసం ప్రార్థించాలి గట్టిగా. మరి రేపు మరి జూన్ 1వ తారీఖు కాబట్టి కృతజ్ఞత అనుకుంటూ ఉంటాడు. మనం ప్రతి నెల 1వ తారీఖు కృతజ్ఞత అనుకుంటుంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈసారి ఏంటంటే అలా మనకి ఒక్కొక్క సంఘంలో అలా తిరుగుతూ ఈసారి కరెక్ట్గా ఇక్కడికి వచ్చినాం. డోలాస్ నగర్లో చక్కగా రేపు సాయంత్రం 7 గంటలకల్లా తప్పకుండా అందరూ సిద్ధపడండి. సాయంత్రం కాబట్టి వరపం నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. అలాగే మంగళ సుశీల నుంచి తెలంగాణ దగ్గర నుంచి కూడా చెప్పారన్నమాట. పొద్దున అనౌన్స్మెంట్ చేశాం. అలా అక్కడ అందరూ వస్తూ ఉంటారు. మీరు అందరూ కలిసి చక్కగా ఈ నెలందరినీ బట్టి దేవుడు స్తుతించి వాగ్దానం చేసుకొని ప్రార్థన చేసుకొని చక్కగా మరి రోజు చేసి వెళ్తాం అన్నమాట. ఇది ఒకటి. రేపు నెక్స్ట్ ఆటోమేటిక్ మనకి శుక్రవారం శుక్రవారం శ్రేణి జరుగుతూ ఉంది. 10:30 కొంచెం ఎండ తగ్గేదాకా 10:30 వరకు అనమాట. అంతకుముందులాగే ఇక ఎండ తగ్గేదాకా బాగుంటుంది. రేపు మాత్రం 10:30. ఇంకా ఆటోమేటిక్గా మనకి శనివారం అడ్రస్గా మొదటి శనివారం ఈసారి బైబిల్ స్టడీ ఉంటాం. మొదటి శనివారం మధ్యాహ్నం 12 గంటలకి బైబిల్ స్టడీ అనమాట. బైబిల్ స్టడీ 2 సమయాలు కంటే 1 నుంచి 12 అధ్యాయాల మీద బైబిల్ స్టడీ అనమాట. 12 అధ్యాయాలు అది కూడా అంటే రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం యథావిధిగా అనమాట. ప్రస్తుతానికి ఈ వారం లేకపోతే ఈ చిన్నపిల్లలకు సంబంధించిన ఒక సెక్షన్ ఉంటుంది అనమాట. ఇల్లు పెట్టాలంటే రేపు ఆదివారం క్లియర్ చేసుకుంటాను. రేపు ఆదివారం చెప్పేస్తాను క్లియర్గా ఇప్పుడు చేయగలమాట. మళ్ళీ కరెక్ట్గా మీరు చూడండి, ఈ జూన్ నెలలో మనకు మీటింగ్స్ ఉన్నాయి. ఇదే నెలలో మనకి మీటింగ్స్ అనమాట. అందరూ మనకి ఇప్పుడు స్టార్ట్ చేసుకుని సంవత్సరం అయింది. పరిచయం స్టార్ట్ చేసుకుని అంతా కూడా విధి విధానాలు అవన్నీ కూడా త్వరలో మనం చెప్తున్నాం. ప్రార్థన చేయడం ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమల తండ్రి, మీకే స్తోత్రాలు. మరి ఇంతతో గుడి ముగించుకుంటూ ఉన్నాం. మరి మేము ఎక్కడున్నా ఏ పనులు చేసినా కరెక్ట్గా ప్రార్థన అయ్యేదానికి అందరం ఎక్కడ అందరూ కూడా ప్రార్థన దగ్గరికి వచ్చేయడానికి మీరు ఎంతో సహాయం చేస్తున్నారు. ఏ ఊరిలో ఉన్నా మరి ఏ పనిలో ఉన్నా సరే ప్రేయర్ అనగా వెంటనే అందరూ చక్కగా రావడానికి మీరు సహాయం చేస్తున్నారు. ఇదే వరవడి, ఇదే ఆత్మ శక్తి దేవత ముందుకి ప్రభావ నడవడానికి మీరు సహాయం చేయండి. ఆ మంట ప్రభావ మా ఆత్మలో ఒక మంటను ప్రయోగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మాకు ప్రతి ఒక్కరూ మా పనులు చేయడానికి వేరే కృప చూపించి బలపరిచి ముందు ప్రవేశిస్తుందిగా వేడుకుంటాం ప్రభావ. అలాగే ముఖ్యంగా ఈ వారంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి, చక్కగా నిలబెట్టండి. అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి, చక్కగా నడిపించండి. మళ్ళీ తిరిగి మీరు వెళ్తుండగా మీ సహాయం మాతో ఉంచండి. అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ప్రభావ. ఇచ్చిన మార్పులు మీరు ఆశీర్వదించండి. దేవాలయం కూడా మమ్మల్ని అందరూ సిద్ధపరచండి, సహాయం చేయండి. అందరూ చక్కగా ప్రభావ మా పోరాటం మరి ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, కానీ యుద్ధం మాత్రం మీరే ప్రభావ. మాది కాదు, మీరే గెలిపించండి, గెలిపిస్తారు. తప్పకుండా నమ్ముతూ ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మాకందరికీ సదాకాలం తోడేవి నడిపించుగాక. ఆమేన్. అందరికీ ఈ వారంలో 3వ తారీఖు సమీక్షలు కూడా హాస్టల్లో